హాయ్ అందరూ, ఈరోజు వచ్చేసి నత్త మాంసం అంటారండి మన ఈస్ట్ గోదావరి సైడ్. సో ఈ కర్రీ వచ్చేసి ఎలా చేయాలో చూద్దాం. బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, చికెన్ కర్రీలో ఉంటుంది. ఇంకా తింటే మళ్ళీ మళ్ళీ తినే అనిపించే అంత బాగుంటుంది. సో ప్రాసెస్ అయితే చూద్దాం రండి. స్టవ్ మీద బాండి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు ఫ్రై చేసుకొని క్లీన్ చేసి పెట్టుకున్న నత్త మాంసం అనేది వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తగినంత ఉప్పు, మసాలా పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది 1 స్పూన్ యాడ్ చేసుకోండి. 2 స్పూన్స్ ఆఫ్ కారం అనేది వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు. సపరేట్ అయిన తర్వాత 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకొని కుక్కర్ ప్లేస్ చేసుకొని మూత పెట్టి దానికి విజిల్ అనేది ప్లేస్ చేసుకున్న తర్వాత 6 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. కుక్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్ విజిల్ ఎత్తేసి కొంచెం ప్రెషర్ తగ్గిన తర్వాత మళ్ళీ స్టవ్ మీద ప్లేస్ చేసుకొని దాన్ని కుక్ చేసుకోవాలి. దీంట్లో కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకొని లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. దాంట్లో కొంచెం జీలకర్ర, ధనియాల పౌడర్ అనేది 1 స్పూన్ అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత కొంచెం గరం మసాలా కొంచెం యాడ్ చేసి కరివేపాకు వేసుకొని బాగా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, అన్లిమిటెడ్. ఇంకా తింటే మళ్ళీ తినాలనిపించేంత బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీకు